యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్‌గా నాకు గూడా ఉండేవి కొన్ని డౌట్స్. ఏంటంటే నేను ఒక బడ్జెట్‌తో ఒక ఇల్లు కొనుక్కోవాలనేది నా గోల్ అనుకున్నప్పుడు, ఒక సెక్టార్ అంటే ఒక 20,00,000 పోజేసుకొని కొనాలనుకున్నప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు దానికి? ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్. సో, మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడైనా ఒక ఆశావాది అండి. హ్మ్. సో, అతను ఈ 20,00,000 గాని, 30,00,000 గాని జమ చేశాడంటే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ గెయిన్స్ అవన్నీ. అవును. సో, ఈళ్ళు ఆ హడావిడిలో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎక్కడ ఖర్చవుతుందని చెప్పేసి తొందరగా వాళ్ళ పిల్లలకు కట్నం కిందకో, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళు ఏదో ఒక దగ్గర తొందరగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. సో, ఈళ్ళు ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్న హడావిడిలో రాంగ్ పర్సన్‌ని కన్సల్ట్ అయ్యే చాయిస్ ఉంటది మీడియేటర్‌ని. హ్మ్. సో, ఇక్కడ నేనేం జెప్తానంటే, మీరు ఒక మీడియేటర్‌ని ఎవరినైతే కన్సల్ట్ అవ్వాలనుకుంటారో, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫై జేసుకోండి. వాళ్ళు ఎవరికి ఎంతమందికి ప్రాపర్టీస్ ఇప్పించారు, వాళ్ళకిప్పించిన ప్రాపర్టీస్ ఎలాంటివి, ఏమైనా హైడ్రాలో ఎఫెక్ట్ అయ్యాయా? లేకపోతే ఆ జెన్యూన్ వెంచర్స్ ఉన్నాయా? కొన్ని వెంచర్స్ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయించారు. రైట్. ఎత్తేయడం జరిగింది. సో, హ్మ్. ఇలాంటి వాటిలో వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయించారా? లేకపోతే క్లియర్ టైటిల్ రికార్డ్ వాళ్ళకుందా? హ్మ్. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేపించిన ప్రతి ఒక్క కస్టమర్‌కి ఫ్యూచర్‌లో బెనిఫిట్స్ వచ్చాయా? ప్రాఫిట్స్ వచ్చాయా? అండ్ రీసేల్ గిట్లా వాళ్ళు చేయిస్తారా? లేదా? అనేది చూసుకోండి.